చాలా టైర్డ్. ఇంకా బాకుకి వెళ్ళి చూపిస్తాను మోస్ట్లీ. వీళ్ళు నా మీద జోక్లు వేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇవాళ నుంచి నేను ఒక మంచి ఎక్సైటింగ్ ట్రావెల్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ప్రస్తుతానికి పూణే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మన డెస్టినేషన్ ఏంటంటే బాకు, అజర్బైజాన్. చాలామందికి యాక్చువల్లీ కంట్రీ తెలియదని కూడా ఈ మధ్య నాకు అర్థమైంది. ఈ కంట్రీ యూరోప్, రష్యా బార్డర్ సైడ్ ఉందన్నమాట. టర్కీ వాటి దగ్గర ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు పూణే నుంచి మాకు ఢిల్లీకి ఫ్లైట్ ఉందన్నమాట. అక్కడ నుంచి బాకుకి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ఢిల్లీ నుంచి డైరెక్ట్ బాకుకి ఫ్లైట్. సో ప్రస్తుతానికి పూణే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది అండ్ నా ట్రావెల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ అక్కడ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అంత బ్యూటిఫుల్గా నేను క్యాప్చర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రీచ్డ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 4 టర్మినల్స్ ఉన్నాయి. మనం టర్మినల్ 2లో దిగాము, డొమెస్టిక్ టర్మినల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టర్మినల్ 3కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ టర్మినల్కి. బ్యాగేజ్ కూడా డైరెక్ట్ బాకులో కలెక్ట్ చేసుకోవాలంట. ఇక్కడ ఏమి మనం చెక్ ఇన్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం వస్తున్నాను. పెద్దగా ఉంది చాలా. 5 minutes వే అంట నడుచుకుంటూ వెళ్తే. T2 నుంచి T3కి వెళ్తున్నాం. పొద్దున్నే ఏదో ఆ స్నాక్ ఏదో తిని ఎక్కాము. ఢిల్లీకి 2 hours 20 minutes ఫ్లైట్ ఆల్మోస్ట్ మనకు పూణే నుంచి. ఇంకేదో కొంచెం చెత్త జంక్ ఫుడ్ అయినా అలా తిందామని లంచ్కి ఆగాం. టర్మినల్ బయటే ఉంది ఇది. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 ఇంటర్నేషనల్ టర్మినల్ లోపలికి వచ్చేసామన్నమాట. ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఎక్కాలి. కాకపోతే చాలా టైం లే ఓవర్ ఉంది మనకి ఇక్కడ. ఇంకా 4 hours 4.5 hours ఉందన్నమాట. 9కి ఫ్లైట్. ఇప్పుడు అరౌండ్ 5 అవుతుంది. సో మేబీ లాంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా టైం ఉంది కాబట్టి కాసేపు లాంచ్లో కూర్చుని తర్వాత బాకుకి ఫ్లైట్ ఎక్కేయడం ఇక్కడ నుంచి. మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ ఢిల్లీలో జాయిన్ అయ్యారనమాట. సో ఇక్కడ నుంచి ఇంక అందరం కలిసి బాకు వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చాలా మంది ఇట్లా క్రిస్మస్ ట్రీతో ఫోటోలు దిగడానికి నుంచున్నారనమాట. బాగా పెట్టారు మధ్యలో. అండ్ ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ 1-2 hours డిలే అయ్యి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే బోర్డింగ్ అవుతుంది అనమాట. చాలా టైర్డ్. ఇంకా బాకుకి వెళ్ళి చూపిస్తాను మోస్ట్లీ. వీళ్ళు నా మీద జోక్లు వేస్తున్నారు. ఏంటి ఏంటండి ఏదో చెప్పారు? ఎస్ ఏదో చెప్తున్నారు. సార్ చెప్తున్నారు. ఫ్లైట్స్ ఎందుకు ఎంత డిలే అయిపోయినాయి? It's been 8 hours since we're hanging here. 8 hours, నిద్ర కూడా వస్తుంది నాకు.
నా వల్ల కావట్లేదు అసలుకి. నేను కిందకి వెళ్ళే లోపు నేను నిద్రపోయేటట్టున్నా అసలు పైనుంచి. 1 floor. ఓ మై గాడ్. చెప్పలేమన్నా. ఫైనలీ బాకు రీచ్ అయ్యాం. చాలా చాలా టైర్డ్గా ఉంది. 5 or 20 minutes 5 hours పైనే ఫ్లైట్. ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. లగేజ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే అనమాట. అండ్ చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా బయటకు వెళ్ళకముందే చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది అసలు. బయట క్రిస్మస్కి డెకోర్ అంతా చేశారు. ఐ థింక్ సిటీ అంతా ఇలానే ఉంటుంది. లైట్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. యా షూర్. వావ్, బయటకు రాగానే కూడా వైబ్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఉంది. ఎయిర్పోర్ట్ చాలా చల్లగా ఉంది. ఐ థింక్ అరౌండ్ 4 or 5 degrees ఉంటుంది ఇప్పుడు. నైట్ 2:30 అయింది. ఎయిర్పోర్ట్ పేరు హైదర్ అలీ ఎయిర్పోర్ట్ అనమాట. ఓకే, ఇది టెర్మినల్ 2 అంట. ఇది మనం వచ్చింది. మరీ పెద్దది కాదు, బట్ మరీ చిన్నది కూడా కాదు. యాక్చువల్లీ బాగుంది లోపల ఎయిర్పోర్ట్ కూడా. ఇది మనం ప్యాకేజ్లా తీసుకున్నాం ఇక్కడ. సో ఇట్లా మినీ వ్యాన్లా ఇచ్చారు 4 peopleకి. అయిపోయింది. హోటల్ రీచ్ అయ్యాం. బాకుకి వచ్చేసాం. రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి మొత్తం బాకు అండ్ అజర్బైజాన్లో వేరే ప్లేసెస్కి కూడా వెళ్తున్నాం. అన్నీ నేను వీడియోస్ వ్లాగ్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో ఇంక ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.